మన కోనసీమ రైతులందరూ కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకి నీరు విడుదల చేసి డెల్టాకి నీరు విడుదల చేసి 45 రోజులు అయింది. 45 రోజుల్లోనూ కూడా కాలువకు సక్రమంగా నీరు రానటువంటి పరిస్థితి. రైతులు ఎవరికి కూడా ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి, మాకు నీరు ఇవ్వండి అని చెప్పేది అడిగినా కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి అధికారులు చూస్తున్నారు. దీనికి అంతకీ కారణం ఏంటంటే కాలువలకి వంతులు కట్టడం ఒకటి, పక్కనేమో గోడలు కట్టడం ఒకటి, కాంట్రాక్టులకి నీరు విడుదల చేసిన తర్వాత ప్రారంభించడం కారణంగా ఈ రోజు వరకు వాళ్ళ క్రాస్ బండ్లు వేసిన కారణంగా మాకు నీరు రావట్లేదు. దీని గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా మాకు లేనటువంటి తొలకరి పంటలకు ఎప్పుడూ కూడా లేనటువంటి పరిస్థితి ఈవేళ ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితి కాదు. మన ప్రభుత్వంలోనే మనకి ఎలా జరుగుతుందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ దీనికి ఇంత నిర్లక్ష్య వైఖరి అంతా కూడా కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు చేసే నిర్లక్ష్యం అని చెప్పేసి మేము కలెక్టర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ విన్నవించడం జరిగింది. దీని మీద ఈ సమస్యను 2 రోజుల్లో పరిష్కరించిన తర్వాత మీకు కడ వరకు నీరు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మా రైతులందరికీ కూడా నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లోనూ కూడా మాకు నీరు రాని పరిస్థితి వస్తే డెల్టా ప్రాంతం అంతా కూడా మాకు ఎండిపోయి మేము క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దయచేసి అధికారులు అలాగే కలెక్టర్ గారు నీరు రైతులందరికీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ పరిస్థితి జరగకపోతే మేము రేపొద్దున భవిష్యత్ కార్యక్రమం ఏంటన్నది కూడా మేము కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా చూడాలని బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పేసి విన్నవించుకుంటూ గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, మిగులు జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ అమలాపురం నియోజకవర్గంలో ఒక్క సెంటి భూమిలో కూడా నీరు లేని పరిస్థితి ఈరోజు మనం కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. నీరు విడుదల చేసి సుమారు 45 రోజులు అయింది. నేటికి అమలాపురం నియోజకవర్గంలో 1 ఎకరానికి కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు నీళ్లు ఇవ్వలేకపోయారు. దీనికి ప్రధానమైన కారణం నీళ్లు లేక కాదు, కేవలం ఇరిగేషన్ శాఖ పరిపాలన వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యి వాళ్ళందరూ కూడా మామూలు మత్తులో తూగుపోతూ ఇవాళ రైతాంగాన్ని రోడ్డెక్కించే పరిస్థితి తీసుకొచ్చారు. ఎడారి చేసేశారు నియోజకవర్గాన్ని. ఒక రాయలసీమను తలపించేలాగా భూములన్నీ కూడా ఎండిపోయినాయి. ఒక పక్క బోర్లు వేసినటువంటి నారుమళ్ళన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నాయి. అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అభివృద్ధి పేరుతోటి, హైవే విస్తరణ పేరుతోటి ముక్కామల లాకు నడిపూడి లాకుల మధ్యన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారంటే క్లోజర్ పీరియడ్ పూర్తయిపోయిన తర్వాత 4 రోజుల్లో నీళ్లు వస్తాయనిపించుకుని పని ప్రారంభించారు. 4 రోజుల్లో నీళ్లు వస్తాయన్నప్పుడు పనికి అనుమతి ఎవడిచ్చాడు వీళ్ళకి? వాడు చదువుకున్న ఉద్యోగం ఒకసారి తెలియాలి. నీళ్ళు ఇచ్చిన తర్వాత క్లోజర్ పీరియడ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ పనులు చేస్తూ ఉంటే ఇవాళ రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి ఉంది. బేస్మెంట్ తవ్వినటువంటి మట్టి అమలాపురం ప్రధాన కాలం మధ్యలో వేసేయడం వలన పైన నీరున్నప్పటికీ కిందకి రాని పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధికి మేము వ్యతిరేకులం కాదు, అభివృద్ధిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అభివృద్ధి పేరుతోటి రైతులు గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నల్లా చంద్రరావు గాడి దగ్గర మీరు మీడియా సోదరులు ఒక్కసారి చూడండి, 40 అడుగుల కాలువ కేవలం 7-8 అడుగులు మాత్రమే పక్క నుంచి చిన్న దారిచ్చారు. ముక్కావుల నడిపూడి మధ్యలో చూడండి ఒక్కసారి, 40 అడుగుల కాలువ కేవలం 5-6 అడుగులు మాత్రమే నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు వంతులు కట్టి నీరు ఇస్తూ ఉన్నారు. అసలు వంతులు ఎప్పుడు కట్టాలి? వంతులు అనేది ఎప్పుడు కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మాత్రమే వంతులు కడతారు. కానీ ఈరోజు వంతులు ఎందుకు కడతా ఉన్నారు? సర్ప్లస్ వాటర్ ఉంది, సముద్రంలోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ పట్టిసీమకు కూడా నీళ్లు వెళ్తూ ఉంటే అమలాపురంలో నీళ్లు లేవంటే అధికారులు ఎంత మొద్దు నిద్రతో పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే దీనికి బాధ్యులో, ఈ వ్యవసాయం సర్వనాశనం అయిపోవడానికి ఎవరైతే బాధ్యులో ఇరిగేషన్ అధికారులు అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1-2 రోజుల్లో ఆ మట్టి కనుక పూర్తిగా తీసి పనులు వెంటనే ఆఫ్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వకపోతే ఎంటైర్ కోనసీమ వ్యాప్తంగా పంట విరామం చేయడానికి మీ వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం.